ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల వంటకాలు ఉన్నా సరే మన ప్రాంతీయపు వంటకాలకుండా గొప్పదనమే వేరండి. రాయలసీమకు వస్తే నాటుకోడి పులుసు, రాగి ముద్ద, అలాగే తెలంగాణకు వస్తే సర్వపిండి, అలాగే కోస్తా సైడ్ వస్తే చక్కగా ఆవకాయ, చేపల పులుసు, ఇవన్నీ ఎంతగానో ఫేమస్. మరి మీరు కూడా మీ ప్రాంతపు స్పెషల్ ఐటమ్స్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఇంకెందుకు ఆలస్యం, ఈ నెంబర్కి వెంటనే డయల్ చేయండి. ఇక్కడికి వచ్చి మీ ప్రాంతపు స్పెషల్స్ ని అందరికీ పరిచయం చేయండి. అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. జెస్సీ గారు వచ్చారండి శ్రీనగర్ కాలనీ నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. జెస్సీ గారు హాయ్. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. సో జెస్సీ గారు మీ గురించి చెప్పండి. నేను శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చాను. నేను జాబ్ చేస్తున్నాను యాజ్ అడ్మిన్గా. సో మా ఊరు వంటకు ఒకసారి రుచి చూద్దాం అంటే పరిచయం చేపిద్దాం అనేసి అని రారండి వంటలు చేద్దాం అనే ప్రోగ్రామ్కి వచ్చాను. నైస్ అండి. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు మ్యారేజ్ అయిందండి. మా హస్బెండ్ దానం జెర్మియా జిహెచ్ఎంసీలో యాజ్ ఎంప్లాయీగా వర్క్ చేస్తాను. సో మీకు కిడ్స్ ఉన్నారా? లేరండి. 2020లో మ్యారేజ్ అయింది. ఓ నైస్. సో రీసెంట్ గానే. ఎస్. సో ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఫస్ట్? మునగాకు ఎగ్ ఫ్రై. ఓకే. ఇది రాయలసీమలో ఫేమస్ వంటకం అండి. సో సింపుల్గా, ఈజీగా అండ్ వెరీ టేస్టీ, హెల్తీ కూడా. నైస్ అండి. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. పచ్చిమిర్చి, కోడిగుడ్డు, మునగాకు, నూనె, తగినంత నూనె, పోపు దినుసులు, కరివేపాకు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, ఎండుమిరపకాయలు, తగినంత ఉప్పు. ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. కొద్దిగా వాటర్ తీసుకుందామండి. ఓకే. కొంచెం వేడవ్వాలి. సో మీరు ఏమేమి రెసిపీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? ఎక్కువగా రాయలసీమ చేస్తుంటాను. రాయలసీమ వంటలు చేస్తూ ఉంటాను. రాగి ముద్ద, కోడి కూర, మటన్. సో అవన్నీ కొంచెం ఈజీగా ఉంటాయి, చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి అండ్ చాలా రుచికరంగా ఉంటాయి, ప్లస్ హెల్తీ కూడా. అవి ఎక్కువగా చేస్తూ ఉంటాను. వాటర్ హీట్ అయినాయండి. సో మునగాకుతో ఏమేమి రెసిపీస్ చేస్తారండి? మునగాకు పప్పు చేసుకోవచ్చు. ఓకే. అండ్ మునగాకు ఇలా ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు. మునగాకు చారు. ఓకే. ఇలా చేసుకోవచ్చు. ఓకే. సో మీకు రాయలసీమ వంటకాలు అంటే ఎందుకు బాగా ఇష్టం? ఎందుకంటే నేను రాయలసీమలో పుట్టి పెరిగాను కాబట్టి. ఎక్కడండి రాయలసీమలో? చిత్తూరు అండి. ఓకే. చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లా పక్కన బంగారుపల్లెం అని. సో ఎక్కువగా రాయలసీమలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎందుకంటే అంత పెద్ద పెద్ద అంత ఫ్యాషనబుల్గా వంటకాలు తెలియదు, కానీ రాగి ముద్ద, కోడి కూర, మటన్ ఇలా సింపుల్గా, ఈజీగా అండ్ హెల్తీగా చేసుకునే ఎక్కువగా చేసుకుంటారు. సో నాది కూడా రాయలసీమ, కర్నూలు జిల్లా యాక్చువల్గా. ఓ. సో మీ వారు తెలంగాణ, రాయలసీమ? మా వారు వచ్చి కర్నూలు. శ్రీశైలము. ఓకే. బట్ అయితే వాళ్ళు స్టడీ పరంగా హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. ఓకే. సో మొత్తానికి నేను రాయలసీమ ఆడబిడ్డని, రాయలసీమ కోడలు కూడా. నైస్ అండి. చాలా హ్యాపీగా ఉంది వినడానికి. థ్యాంక్ యూ. సో మన రాయలసీమ డిషెస్ అన్ని ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు అనమాట ఇంట్లో ఎక్కువగా. అదే నాకు వచ్చేవి, అవే ఈజీ, అవి ఎక్కువ చేస్తూ ఉంటాను. నైస్ నైస్. ఇది అయిపోయిందండి, చేసుకుందాం. ఓకే. ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలండి మనము?
నెక్స్ట్ అండి ఒకసారి ఆన్ చేయరా, ఆయిల్ వేసుకుందాం. ఓకే, తప్పకుండా. సో ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు కొంచెం ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో మీరు చదువుకుంది ఎడ్యుకేషన్ అంతా చిత్తూరు జిల్లానేనా? అవునండి. ఓకే, ఏం చదువుకున్నారండి? నాది డబుల్ అండి. ఒక ఎంఏ హిందీ చేశాను, ఓ నైస్. ఇంకొక ఎంఏ వచ్చి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఒక ఎంఏ కంప్లీట్ అయ్యింది. సో మీరు హిందీ బాగా మాట్లాడతారా? బాగా మాట్లాడడం కంటే బాగా చదువుతాను, బాగా అండర్స్టాండ్ చేసుకుంటాను. ఓకే. సో యాక్చువల్గా మనం మాట్లాడే హిందీకి మనం చదివే రాసే హిందీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో ఇంతకీ అసలు హిందీలో చేయడానికి రీజన్ ఏంటి? అంటే మీకు ఆ భాష పైన బాగా ఇష్టమా లేకపోతే? ఇష్టం అదొకటి, ఇంకొకటి ఏంటంటే ఈజీ. ఓకే. ఇప్పుడు పోపు దినుసులు వేద్దాం. పచ్చిమిర్చి, ఓకే, ఎండుమిర్చి, ఓకే, కొద్ది కరివేపాకు, సో ఇంతకీ మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏంటండి? ఏం చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ ఎక్కువ? బ్రేక్ఫాస్ట్ అండి నాకు ఫేవరెట్ అయింది చెద్దన్నం. చద్దన్నం? చెద్దన్నం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచిది, హెల్తీ కూడా. ఓ, సో నాకు చాలా టైం ఫేవరెట్ చెద్దన్నం. చాలా ఉట్టిగా తినేస్తారా? పొట్టిగా తినేస్తాను. అవునా? వావ్. దానికి కొద్దిగా ఉల్లిపాయ ఉంటే చాలు, తర్వాత పచ్చిమిర్చి ఉంటే చాలు. ఓ, చెద్దన్నం నైట్ అన్నం మిగులుతుంది కదండి, మిగిలిన తర్వాత దాని కొద్దిగా వాటర్ పోయేసి కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా పెరిగేసి అదే కవర్ చేసేసినా అంటే మార్నింగ్ అంతా మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మార్నింగ్ లేసి సో దాన్ని బాగా కలుపుకొని తినేస్తే పొట్టలో చాలా చల్లగా ఉంటుంది, హెల్తీ కూడా. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా మునగాకు. సో అంటే మీ ఇంట్లో ముందు అలవాటు ఉండేదా? అవును. అవునా? మాకు చిన్నప్పుడంతా ఈ టిఫిన్లు అంత అలవాటు లేదు, ఏం లేదు. ఎప్పుడన్నా ఏదైనా ఫెస్టివల్ కి, సో ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటుంది కదా, సో అప్పుడు దోశ లేకపోతే ఇడ్లీ, దానికి కూడా చట్నీలు సాంబార్లు ఉండవు. కోడి కూర, మటన్ ఇలా వేసుకుంటాం. సో అది అకేషన్ కి, సండే డైలీ కాదు, సండే ఎప్పుడో ఒకసారి అలా. బట్ రోజు చిన్నప్పుడంతా కూడా చద్దన్నం తినే అలవాటు. చద్దన్నం తినేసి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. బాక్స్ పెట్టుకొని మధ్యాహ్నం బాక్స్ పెట్టేస్తారు. ఏదో ఎప్పుడు బోర్ కొట్టదా డైలీ అదే తిని? అంటే అప్పట్లో ఏం తెలుసు, ఎందుకంటే ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఉండేది కదా, ఇడ్లీ అనో సాంబార్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి సో ఏం ఉండేది కాదు. అవునా? ఓకే. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేద్దామండి? కోడిగుడ్డు వేసుకోండి. కోడిగుడ్డు. ఓకే. కొద్దిగా మగ్గాలి. ఇంతలో మనం కొద్దిగా పసుపు, తర్వాత కొద్దిగా కారం పొడి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండు మిర్చి వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే చాలు. కొంతమంది అంత కారం ఎక్కువ తినము అంటే మానేసుకోవచ్చు, మన ఆప్షన్లో. కొద్దిగా ఇందాక మనం మునగాకు వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు కొద్దిగా
ఇంకొద్దిగా ఆల్మోస్ట్ అయిపోయింది. యా ఇంకొద్దిగా వస్తుంది. యా రెడీ అయిపోయిందా అండి? అయిపోయిందండి, సో తీసేసుకొని. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే అండి, రెడీ అయింది రాయలసీమ స్పెషల్ మునగాకు ఎగ్ ఫ్రై. ఒకసారి టేస్ట్ తీసేసుకున్నా చూసి చెప్పండి. లాక్కుంటున్నాను. లేదు ఓకే అండి, సో మునగాకు ఎగ్ ఫ్రై రాయలసీమ స్పెషల్ డిష్ నా చేతిలో ఉందండి. సో ఇద్దరం రాయలసీమ వాళ్ళు ఉన్నాం ఇక్కడ. సో టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. డెఫినెట్ గా ఆబ్వియస్లీ చాలా చాలా బాగుంటుంది రాయలసీమ డిష్ కాబట్టి, ఫార్మల్ గా చెప్పాలి కాబట్టి. ఈ లోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మునగాకు కోడిగుడ్డు ఫ్రై తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు, గుడ్లు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు. మునగాకు కోడిగుడ్డు ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోసి మునగాకు వేసి బాగా మగ్గించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె పోసి అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే మగ్గించుకున్న మునగాకు, కోడిగుడ్డు సొన, పసుపు, కారం వేసి బాగా కలిపి మగ్గించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మునగాకు కోడిగుడ్డు ఫ్రై రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. చేయండి. ట్రూ చెప్పాలి, వెరీ నైస్ అండి. ట్రూ చెప్పాలి. నిజంగానే చెప్తానండి, మనం రాయలసీమ వాళ్ళం, మనం అబద్ధాలు చెప్పాం, ఎస్ నిజాలు నిక్కచ్చిగా చెప్తాం. ఎస్ అది మన నిజాయితీ. ఎస్ చాలా బాగుంది నిజంగా. అండ్ డెస్టింగ్ ఏంటంటే చాలా హెల్దీ కూడా. అవును. సో మునగాకు కూడా యాడ్ చేస్తాం, కరివేపాకు ఉంది, అండ్ 3 eggs కూడా యాడ్ చేస్తాం. సో ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. కాబట్టి చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మామూలుగా రైస్ ఉంటుంది కదా, రైస్ లో కూడా ఇది కలిపేసుకొని కొద్దిగా ఏదన్నా పచ్చడి వేసుకొని కలపడం చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది. నైస్ అండి. సో నెక్స్ట్ డిష్ ఏంటో చెప్పండి. ఇదండి స్వీట్ చేస్తున్నానండి. కాలతప్పం అని ఒక స్వీట్. కలతప్పం. కాలతప్పం. ఓకే. సో ఆ స్వీట్ చేస్తున్నాను. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, కలతప్పంకి ఏమేమి కావాలో ఒకసారి. దోసపిండి, నెక్స్ట్ బెల్లం, ఎండు కొబ్బరి, ఇలాచి, నెయ్యి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? షూర్ అండి. సో ఎలా చేయాలి మేడం చెప్పండి. సో ఇది కొంచెం ప్యాన్ హీట్ అవ్వాలి. కొద్దిగా వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ తీసుకున్నానండి. ఓకే, మన పౌరుషం చూపించండి, గట్టి మాట్లాడండి. నెక్స్ట్ కొంచెం వేడెక్కిన తర్వాత సో మీరు స్వీట్స్ ఏమేమి తయారు చేస్తుంటారు జనరల్గా? పాయసం, పాయసం, సుగీలు అనేసని. సుగీల్. సుగీలు ఓకే, వాట్ ఈస్ సుగీలు? అంటే మైదా పిండి, తర్వాత పచ్చినిపప్పు నానబెట్టుకొని రుబ్బుకొని, బెల్లం వేసి రుబ్బుకొని అది ఉండలుగా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మైదా పిండి తీసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి, అంటే కొద్దిగా జారుడుగా చేసుకొని, ముందు మనం రౌండ్గా చేసి పెట్టుకున్నాం కదా పచ్చినిపప్పుతో, అవి తీసుకొని దాంట్లో కలిపి వేడెక్కిన ఆయిల్లో వేస్తే అది సుగీలు. అది కేరళలో కూడా చేస్తారు. చేసిండొచ్చు కదా ఇవాళ. అవునా? సర్లేండి, పర్లేదు, మళ్ళీ వచ్చి ఇంకోసారి. యా, నెక్స్ట్ టైం. సో వాటర్ హీట్ అయింది కదా? హీట్ అయిందండి. సో బెల్లం పాకం తయారు చేసుకోవాలండి ఫస్ట్ మనం. ఫస్ట్ బెల్లం పాకం చేసుకోవాలి. ఇది కొంచెం బెల్లం పాకం అయ్యేలోపు ఇలాచిని మనం దంచుకుంటాం. ఓకే. సో ఈ వెరైటీ రెసిపీస్ అన్ని ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇంతకీ? ఎక్కడి నుంచి అండి? అమ్మ దగ్గర నుంచి. అమ్మ దగ్గర నుంచి. సో అసలు వంటలు ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? ఫస్ట్ ఏ ఏజ్ లో? యాక్చువల్లీ నాకు బేసిక్గా చెప్పాలంటే వంటలే రావు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకున్నాను. సో ఏదో కొన్ని ఆ రాగిముద్ద చేయడం ఇట్లా కొన్ని వచ్చు, కానీ అంటే అంత స్టడీస్ అండ్ జాబ్ ఇది ఎలా చేయడం వల్ల అంత ఎక్కువగా వంటలు రావు. సో మ్యారేజ్ అయిన తర్వాత తప్పదు కదండి, మన బాధ్యత హస్బెండ్ కోసం, మన బాధ్యత ఆయన చేసి పెట్టడం. సో ఆయన కోసం నేర్చుకున్నాను. ఆయనకు వచ్చా వంటలు? ఆయన చాలా బాగా చేస్తారు. అవునా? సో ఇద్దరికి వచ్చారన్నమాట వంటలు? వచ్చు. ఒక విధంగా చెప్పాలంటే నాకంటే ఆయనకే బాగా వచ్చు. నైస్ అండి, నైస్. చేసి పెడుతుంటారు అయితే మీ వారు మీకోసం? సండే ఆయనకే డ్యూటీ. సండే ఆయనకే డ్యూటీ.
ఓకే అండి, బెల్లం పాకం అయితే అయిపోయింది కదా. రెడీ అయిపోయిందండి. Next ఏం చేద్దామండి? ఇందులో కొద్దిగా మనం దంచి పెట్టుకున్న ఇలాచి. ఓకే. సో మీకు ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారా సీమలోనే? తెలంగాణలో ఫ్రెండ్స్ చేసుకున్నారా? అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఇద్దరు ఒక విధంగా చెప్పాలంటే అక్కడే ఎక్కువ, సీమలోనే. ఆ సీమలోనే ఎక్కువ. ఓకే అండి, అయిపోయింది, దించేద్దాం. సో పాకం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఎస్. సో ఈ పిండి ఎలా తయారు చేశారు? ఈ పిండి అండి నేను మనకు కావాల్సిన అంటే గ్లాసు 2 గ్లాసు బియ్యం తీసుకొని ఒక 3 hours నానబెట్టి మిక్సీ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనకు ఈ పాకం ఉంది కదండి. అవును. ఈ పాకం తీసుకొని ఇందులో కలిపేసుకో. ఓకే. స్మెల్ వస్తుందా మీకు? మంచిగా అండి. సో ఇంతకీ మీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా లేకపోతే హాట్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం? స్వీట్ అంటే బాగా ఇష్టం. అవునా? సో ఎంత ఫ్రీక్వెంట్ గా చేసుకుంటుంటారు స్వీట్స్ ఇంట్లో? అంటే వీక్లీ వన్స్. అవునా? 15 days ఒకసారి అలా అకేషనల్ గా ఎప్పుడో ఒకసారి. బాగా కలిపేసుకోవాలన్నమాట బెల్లం పాకం అంతా. మొత్తం పిండి పాకం అన్ని కలిసిపోవాలి. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. ఒక పెద్ద ప్యాన్ లాగా ఒకటి తీసుకొని వెడల్పుగా ఉండే ప్యాన్ కానీ ఇలా తీసుకున్నామంటే అది వేయడానికి బాగుంటుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం నెయ్యి కొద్దిగా తీసుకుంటాం. ఓకే. ఎండు కొబ్బరి ముక్కలు చేసుకున్నాం కదా. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత అంటే ఎండు కొబ్బరి ముక్కలు నెయ్యిలో కొంచెం బాగా మంచిగా వేగితే తినడానికి బాగుంటుంది. దీన్ని తీసేసుకుని ప్లేట్ సో ఈ ఉన్న నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసి ఇలా ఉంచేస్తాం. సిమ్ లో పెట్టేసి ఆల్రెడీ మనకు వేడిగానే ఉంది కాబట్టి మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్నాం కదా, ఇది దీంట్లో వేసారా? వేసేది. వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు అటు ఇటు మంచిగా మూత పెట్టాలా? ఎంతసేపు ఉండాలండి మనం మూత పెట్టి? మినిమం ఒక 5 minutes సిమ్ లో పెట్టేసామంటే మంచిగా అది బాగా ఉడుకుతుందండి. ఉడికిన ఒక 5 minutes తర్వాత మళ్ళీ తిప్పేసుకుంటే సరిపోతుంది. సో రెడీ అయిపోయిందండి, చూద్దామా? చూద్దామండి. నైస్. ఇలా ముక్కలుగా మనం చేసుకున్నా ఓకే, లేకపోతే దెబ్బ రొట్టెలాగా రౌండ్ గా అలా చేసుకున్నా మన ఇష్టం. ఆఫ్ చేద్దామండి. ఓకే, డిష్ అవుట్ చేద్దాం.
ఓకే మ్యామ్, కాలతప్పం రెడీ అయింది. ఒక్కసారి టేస్ట్ చూసి చెప్పండి. సో టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. ఈ లోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కలతప్పం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: దోసపిండి, బెల్లం, ఎండు కొబ్బరి, యాలకులు, నెయ్యి. కలతప్పం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నీళ్లు పోసి అందులో బెల్లం వేసి పాకం చేసుకోవాలి. అందులో యాలకులు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి పాన్ ఒకటి పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి ఎండు కొబ్బరి, బెల్లం పాకం కలిపిన మిశ్రమం వేసి ఫ్రై చేసిన కొబ్బరి ముక్కలు వేసి మూత వేసి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, కలతప్పం రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చూడబోతున్నానండి. వెరీ టేస్టీ అండి. బాగుందా? Yeah. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. అంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదండి, బెల్లం అండ్ నెయ్యి, అది చిన్న చిన్న సింపుల్ కదా, సో టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. చాలా బాగుంది. టోటల్ లవ్డ్ ఇట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో సో మీరు మచ్. చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సో రాయలసీమ పవర్ చూపించారు మొత్తానికి ఇవ్వాలని. వాళ్ళ రుచికరమైన వంటలు మనం చేసుకుంటామో అని. థ్యాంక్ యూ అండి. సో ఇంత మంచి రెసిపీస్ ని మాకు పరిచయం చేసినందుకు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎలా Thank you. అనిపించిందండి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం? అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ. అంటే మా ఊరి వంటకం అంటే ఈటీవీ రారండే వంటలు చేయడం ఒక ప్రోగ్రామ్ ద్వారా నేను పరిచయం చేయడం ఇది రియల్ అమేజింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ Thank లాట్ you. అండి. Thank you. బై బై Thanks. అండి. టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. సో ఇవాళ జెస్సీ ఈశ్వరి గారు ఇక్కడికి వచ్చి పరిచయం చేసిన 2 స్పెషల్ డిషెస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డిషెస్ ని ఇంట్లో ట్రై చేయండి, అలాగే అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై బై.